హరి ఓం. ఈనాటి మంత్రము మంత్ర విన్యాస. అంగన్యాస కరన్యాసములతో మంత్రములను విస్తరింపజేసినవాడు. ఏదైనా మనకు మహామంత్రాన్ని మనం జపించాలంటే అంగన్యాసము కరన్యాసము అంటే మనకున్నటువంటి అన్ని వేళ్లతోటి 10 వేళ్లతోటి అంగన్యాసం చేయాలి. అంగన్యాసం అంటే అది కరన్యాసము. అంగన్యాసం అంటే హృదయము, అదేవిధంగా శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, వీటన్నిటితోటి మనం ఆ మంత్రం ప్రారంభించేటప్పుడు న్యాసము చేయాలి. న్యాసము అంటే భగవంతునికి సమర్పించుకోవటం. ఈ అంగన్యాస కరన్యాసాలతోటి అన్ని మంత్రాలను ఆ శ్రీమన్నారాయణుడే విస్తరింపజేస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుతున్నాను. మంత్రపఠనం. ఓం మంత్ర విన్యాసాయ నమః. ఓం మంత్ర విన్యాసాయ నమః. ఓం మంత్ర విన్యాసాయ నమః.